హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన ఛానల్లో నేను సప్తపది అనే సీరియల్ ఎపిసోడ్ 7 ఎపిసోడ్ 8 అంటే 29, 30 తారీఖు ఏం జరిగిందో చెప్పబోతున్నాను. చాలా షార్ట్కట్లో చెప్తానండి, పూర్తిగా వినండి. అలాగే మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. ఆనందరావు చిన్న కూతురు, నానా అక్క పెళ్ళైతే అయిపోయింది, అక్క పెళ్ళి ఫోటోలు ఎప్పుడు వస్తాయి అని అడుగుతుంది. అక్క పెళ్ళి ఫోటోలకు తొందర ఏంటే, ఇంకో 3 నెలలు ఆగవే, అక్క పెళ్ళి ఫోటోలతో పాటు నీ పెళ్ళి ఫోటోలు కూడా వస్తాయి అని తన నానమ్మ అంటుంది. ఏంటి నానమ్మ, నా పెళ్ళి ఫోటోలు రావటం ఏంటి? అయినా అప్పుడే నాకు పెళ్ళేంటి? ఇప్పుడే అక్క పెళ్ళి చేశాం కదా, చూడు నానమ్మ ఎలా మాట్లాడుతుందో అంటుంది. మీ నానమ్మ చెప్తుంది నిజమేనమ్మా, అక్క పెళ్ళిలోనే నీకు ఒక మంచి సంబంధం వచ్చింది. అక్కకే మంచి సంబంధం అనుకుంటే నీకు అంతకన్నా మంచి సంబంధం వచ్చింది, అమెరికా సంబంధం. వీలైనంత త్వరగా నీ పెళ్ళి కూడా చేస్తే నాకు బాధ్యత పోతుంది. నీకు ఇంత మంచి సంబంధం దొరికిన విషయం మీ అక్కకు తెలిస్తే ఎంతో సంతోషిస్తుంది అంటాడు ఆనందరావు. ఇదిలా ఉంటే మైత్రి ఇంద్ర ఇంటి నుంచి తప్పించుకొని బయటకు వస్తుంది. అలా పరిగెత్తుకుంటూ వచ్చి ఒకచోట ఆగి ఆయాసపడుతూ ఉంటుంది. ఆమె వెనకే వచ్చిన ఇంద్ర ఆమె భుజం మీద చేయి వేస్తాడు. వెనక్కి తిరిగి ఇంద్రాని చూసి మైత్రి షాక్ అవుతుంది. ఎక్కడికి వెళ్తున్నావే, పద అంటూ ఇంద్ర మైత్రిని లాక్కెళ్తూ ఉంటాడు. వదులు నన్ను అని మైత్రి ఇంద్ర చేతిలో నుంచి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నిస్తుంది. అయినా ఇంద్ర వినుకోకుండా అలాగే ఆమెను లాక్కెళ్తూ ఉంటాడు. ఇంతలోనే మైత్రి పక్కనే ఉన్న ఒక చెట్టు కొమ్మని లాగి ఇంద్ర నెత్తి మీద కొట్టి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. అప్పుడే అరవింద్ తన ఫ్రెండ్స్తో డిన్నర్ చేద్దామని ఒక రెస్టారెంట్కి వెళ్తాడు. రెస్టారెంట్లో కూర్చొని ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉండగా రోడ్డు మీద వెళుతున్న మైత్రిని చూస్తాడు. అరే, తను మైత్రి కదా, ఏంటి ఈ టైంలో ఇలా వెళుతుంది అని అరవింద్ ఫ్రెండ్ ఇద్దరూ మైత్రి వెనుక వెళ్తారు. తన ముందు కారు ఆపి కారులో నుంచి దిగి, మైత్రి గారు మీరేంటి ఇక్కడ అని అడుగుతారు. మైత్రి ఏం మాట్లాడకుండా ఆయాసపడిపోతూ కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలోనే కారులో నుంచి వాటర్ బాటిల్ తీసుకొని తాగమనిస్తారు. నీళ్లు తాగిన తర్వాత ఏమైందండి, ఈ టైంలో ఎందుకు ఇక్కడ ఉన్నారు అని అడుగుతారు. అవన్నీ తర్వాత చెప్తాను, మీరు నాకు సాయం చేస్తారా అని అడుగుతుంది మైత్రి. చెప్పండి, ఏం సాయం చేయాలి అంటాడు అరవింద్. అర్జెంటుగా మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, నన్ను దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారా అని అడుగుతుంది. సరే ఎక్కండి అని కారులో ఎక్కించుకొని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాడు అరవింద్. మైత్రిని చూసి ఎస్ఐ గారు, ఎవరు నువ్వు ఈ టైంలో వచ్చావు అని అడుగుతుంది. ఒకరి మీద కంప్లైంట్ చేయడానికి వచ్చాను అని చెప్తుంది మైత్రి. ఎవరి మీద కంప్లైంట్ చేయాలనుకుంటున్నావు అంటుంది ఎస్ఐ. నా మెడలో తాళి కట్టిన వాడి మీద అంటుంది మైత్రి. మెడలో తాళి కట్టిన వాడు అంటే భర్త అంటారు అంటుంది ఎస్ఐ. తనని భర్తగా నేను అంగీకరించను మేడం అని చెప్తుంది మైత్రి. ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఈ పెళ్ళంటే నీకు ఇష్టం లేదా? బలవంతంగా పెళ్లి చేసుకున్నావా అని అడుగుతుంది ఎస్ఐ. లేదు మేడం, మా పెద్దవాళ్ళు కుదిర్చిందే, ఇష్టపూర్వకంగానే చేసుకున్నాను, మరి ఇంకా ప్రాబ్లం ఏంటి అంటుంది ఎస్ఐ. ఈరోజు నా ఫస్ట్ నైట్ మేడం, గదిలోకి వెళ్ళిన తర్వాత తెలిసింది అతను ఒక సైకో అని తనకు జరిగిన విషయం మొత్తం ఎస్ఐతో చెప్తుంది. అందరు ఆడపిల్లల్లా భయపడకుండా ధైర్యంగా వచ్చి కంప్లైంట్ చేశావు, నీకు ఖచ్చితంగా నేను సపోర్ట్ చేస్తాను. ఆ దేవయాని కొడుకు మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాను, నువ్వు ధైర్యంగా ఉండు. ఇంతకు వీళ్ళెవరు అని అరవింద్ను చూసి అడుగుతుంది. తను నాకు తోడుగా వచ్చారు మేడం అని చెప్తుంది మైత్రి. అలా మొత్తానికి తన అత్త దేవయాని భర్త ఇంద్ర మీద కంప్లైంట్ చేస్తుంది మైత్రి. అలా స్టేషన్లో నుంచి బయటకు వచ్చిన మైత్రిని చూసి ఏం చేయాలనుకుంటున్నారండి అని బాధపడుతూ అడుగుతాడు అరవింద్. ఏం చేయాలో తెలియడం లేదు అంటుంది మైత్రి. ఇలాంటప్పుడే ఏ ఆడపిల్లకైనా తల్లిదండ్రుల ఓదార్పు కావాలి, రండి మిమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని కారులో ఎక్కించుకుంటాడు. మైత్రిని చూసి మీరు ఇలా మోసపోవడానికి ఒక రకంగా నేనే కారణమండి అంటాడు. ఏం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు అంటుంది మైత్రి. మీ ఎంగేజ్మెంట్ తర్వాత ఒకసారి నేను ఇంద్రాని బయట కలిశాను, అప్పుడు అతనితో మాట్లాడాను. అతని టేస్ట్లకి మీ టేస్ట్లకి ఏమాత్రం మ్యాచ్ కాలేదు.
అప్పుడే నాకు అర్థమైంది నేను మోసపోయానని. మీరెలా అతనితో కలిసి జీవితాన్ని పంచుకుంటారా అని నేను అప్పుడే ఆలోచించాను. మరి ఈ విషయాన్ని మీరు నాకు అప్పుడే ఎందుకు చెప్పలేరు అని అడుగుతుంది మైత్రి. చెప్తామనే అనుకున్నానండి. నా పర్సనల్ విషయాల్లోకి మీరు ఎందుకు ఎంటర్ అవుతున్నారని మీరు ఎక్కడంటారో అని నేను చెప్పకుండా ఆగిపోయాను అని బాధపడుతూ ఉంటాడు. సరే వదిలేయండి ఇంక అతని విషయం అని మైత్రి అంటుంది. కానీ అరవింద్ అలాగే బాధపడుతూ ఉంటాడు. ఎందుకు మీరు అంతలా ఎమోషన్ అవుతున్నారు? అయినా ఇది నా విషయం, దీన్ని ఎలా డీల్ చేసుకోవాలో నాకు తెలుసు అంటుంది మైత్రి. అది కాదండి, మామూలుగానే నాకు కొంచెం ఎమోషన్స్ ఎక్కువ, అందులోనూ ఇది నేను చేసిన పెళ్ళి. మీకు ఇలా జరగడం నాకు కొంచెం బాధగా అనిపిస్తుంది అంటాడు అరవింద్. ఇదిలా ఉంటే శివప్రసాద్ ఒంటరిగా గదిలో కూర్చొని అరవింద్ ఫోటో చూసుకుంటూ ఉంటాడు. అప్పుడే అతని కూతురు లోపలికి వస్తుంది. ఆమెను చూసి ఫోటో దాచుకుంటాడు. అవసరం లేదులే నానా, నేను చూశాను అంటుంది కూతురు. ఏంటి నానా ఇంకా పడుకోలేవా అని అడుగుతుంది. మీ అన్నయ్యతో మాట్లాడుకోవడం ఇంకా అయిపోలేదమ్మా. అన్నయ్యదంతా అచ్చం మీ పోలికే నానా, కానీ మీలాగే మంచి గుణం అనుకువ ఉంటే ఇంకా బాగుండేది అంటుంది కూతురు. మీ అన్నయ్యని తప్పు పట్టకమ్మా, నిజంగా మీ అన్నయ్య చాలా మంచివాడు. మీ అన్నయ్య అలా అవడానికి కారణం నేనే అంటాడు శివప్రసాద్. ఇంతకీ అన్నయ్య వాళ్ళ అమ్మ ఎక్కడుంది నానా అని అడుగుతుంది. అవన్నీ నేను తర్వాత చెప్తాను, ఇప్పుడు నన్నేం అడక్కమ్మా. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వెప్పటికీ మీ అన్నయ్యను ద్వేషించకు. మీ అన్నయ్య చాలా మంచివాడు. మీరు అలా చెప్తుంటే మాకు కూడా అన్నయ్య మాతో ఉంటే బాగుండనిపిస్తుంది నానా అంటుంది. అలా జరగాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుందామమ్మా అంటాడు శివప్రసాద్. సరే నాన్న, మీ మొహం చూడండి ఎలా పీక్కుపోయిందో, కొంచెంసేపు పడుకోండి ఏమి ఆలోచించకుండా అని శివప్రసాద్ని పడుకోబెడుతుంది. ఇలా చూస్తుండగానే అరవింద్ మైత్రిని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. ఏంటండి ఆలోచిస్తున్నారు అని అడుగుతాడు. గంపెడు ఆశలతో పెళ్లి చేసుకున్నాను, కాళ్లపారాని ఆరక ముందుకే పుట్టెడు దుఃఖంతో మళ్ళీ తిరిగి పుట్టింటికి రావాల్సి వచ్చింది అని బాధపడుతూ ఉంటుంది. మీరేం కంగారు పడకండి, మీరంటే మీ వాళ్లకు చాలా ఇష్టం. నేను పెళ్లిలో చూశాను, మిమ్మల్ని అర్థం చేసుకుంటారు, దిగులు పడకుండా వెళ్ళండి అని అరవింద్ కూడా తనతో పాటే లోపలికి నడుస్తుంటాడు. అరవింద్ నడవటం చూసి మైత్రి అతని వంక చూస్తుంది. అర్థమైంది, ఇది మీ ఫ్యామిలీ విషయం, నేను ఇన్వాల్వ్ అవ్వడం బాగోదు, మీరే వెళ్ళండి. మీ విషయం నలుగురికి తెలిసిందంటే మీ ఇంట్లో వాళ్ళు కూడా బాధపడతారు అని చెప్పి మైత్రిని లోపలికి పంపిస్తాడు అరవింద్. ఇక్కడికి 29th రోజు ఎపిసోడ్ అయిపోయిందండి. ఇప్పుడు 30th రోజు ఏం జరిగిందనేది నేను కంటిన్యూ చేస్తాను. డోర్ కొట్టగానే నిద్రలో నుంచి వచ్చి మైత్రి అమ్మ డోర్ ఓపెన్ చేస్తుంది. మైత్రిని చూసి షాక్ అవుతుంది. ఒంటరిగా వచ్చానమ్మా అని మైత్రి అంటుంది. ఆ మాటతో ఇంకాస్త షాక్ అయిపోయి అల్లుడు గారు లేకుండా ఒంటరిగా రావడం ఏంటి అని అడుగుతుంది మైత్రి అమ్మ. ఇంతలోనే ఆనందరావు కూడా నిద్రలో నుంచి లేచొచ్చి మైత్రిని చూస్తాడు. మైత్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి తండ్రిని కౌగిలించుకొని నానా అంటూ ఏడుస్తుంది. ఏమైందమ్మా, ఏంటి ఈ టైంలో వచ్చావు అని అడుగుతాడు ఆనందరావు. మైత్రి చెప్పకుండా అలాగే ఏడుస్తూ ఉంటుంది. నువ్వు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుందమ్మా? ఈ నాన్న ముందు కూర్చున్నావు, ఏం జరిగిందో చెప్పు, ముందు నీళ్లు తాగు అని నీళ్ళిస్తాడు. అర్ధరాత్రి మొగుణ్ణి వదిలిపెట్టి వచ్చిందాన్ని ఎందుకు వచ్చిందని అడగకుండా నీళ్ళిస్తావేంట్రా అని అడుగుతుంది మైత్రి నానమ్మ. చెప్పమ్మా ఏం జరిగింది అని అడుగుతాడు ఆనందరావు. నానా, నేను మోసపోయాను నానా. ఇంద్ర అంత మంచివాడు కాదు, అతనికి లేని అలవాట్లంటూ లేదు, అతను చాలా చెడ్డవాడు అని ఆమెకు జరిగింది మొత్తం వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పుకుంటుంది మైత్రి. ఇంకా అది చెప్పింది కూర్చొని వింటావేంట్రా? అర్ధరాత్రి మొగుడిని వదిలిపెట్టి వచ్చింది, దాన్ని తీసుకుపోయి మర్యాదగా వాళ్ళ అత్తింట్లో వదిలేసిరా, అప్పుడే ఈ ఇంటికి మనకు మర్యాద. నేను ఆకతాయితనంతో ఆ ఇంటిని వదిలి రాలేను నానమ్మ, వాళ్ళు అంత మంచివాళ్ళు కాదు. అతను నా ముందే శోభనం గదిలో ఫోన్ మాట్లాడుతున్నాడు, మందు తాగుతున్నాడు అని చెప్తుంది. మగాడన్నాక అన్ని అలవాట్లు ఉంటాయి, అందరూ శ్రీరాముల్లాగా ఉండరు కదా, నువ్వే సర్దుకుపోవాలి అంటుంది నానమ్మ. అల్లుడు గారిని నాట పట్టించడానికి ఒకవేళ అలా చేశారేమోనమ్మా అంటుంది మైత్రి తల్లి. అవును, ఆ రోజు కూడా మేము చూసాము, అల్లుడు గారు చాలా పద్ధతిగా నిన్ను బాగా చూసుకున్నాడు, మీ అత్తయ్య గారు కూడా నిన్ను తల్లిలా చూసుకుంది అంటాడు ఆనందరావు. అదంతా నటన నాన్న, పైకి అలా నటిస్తున్నారు,
తలుపులు మూస్తే కానీ వాళ్ళ నిజ స్వరూపం తెలియలేదు. సరేనమ్మా, జరిగిందంతా మర్చిపో. నువ్వేం చేయాలనుకుంటున్నావు? బాగా చదువుకున్న దానివి, తెలివి కలదానివి, ఆలోచించి చెప్పు అంటాడు ఆనందరావు. నేను విడాకులు తీసుకుందాం అనుకుంటున్నాను నానా అంటుంది మైత్రి. ఆ మాటతో అందరూ షాక్ అవుతారు. చూడమ్మా, నువ్వు ఇప్పుడు ఆవేశంగా ఉన్నావు. నువ్వేం ఆలోచిస్తున్నావో నీకే అర్థం కావడం లేదు. ఈ రాత్రి పడుకొని బాగా ఆలోచించుకో. ఉదయం మాట్లాడుకుందాం. పో, వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్తాడు. అలా మైత్రి తన గదిలోకి వెళుతుంది. ఏంట్రా నువ్వు చేస్తున్న పని? వచ్చిందాన్ని చెంప పగలగొట్టి తీసుకెళ్ళి అత్తారింట్లో దింపక ఇంకా దానికి సర్ది చెప్తావా? నువ్వు చేసే పనేం నాకు నచ్చలేదు అంటుంది ఆనందరావు తల్లి. అమ్మ, దాని పరిస్థితి కూడా ఒకసారి ఆలోచించాలి కదా మనం. ఏంట్రా ఆలోచించేది? ఇలా పెళ్ళైన రోజే భర్తను వదిలేసి వచ్చిందని తెల్లారాక దాన్ని చూసి నలుగురు గుసగుసలాడుకుంటే మన పరువు ఉంటుందా చెప్పు? ఇప్పుడే చిన్న కూతురికి అమెరికా సంబంధం వచ్చింది. దానికి పెళ్లి చేయాలంటే దీన్ని ఇంట్లో పెట్టుకొని ఎలా పెళ్లి చేస్తావు? నేను చెప్పింది విను. తెల్లారి దీన్ని తీసుకుపోయి వాళ్ళ అత్తింట్లో వదిలిపెట్టి వాళ్ళ అత్తయ్య గారికి క్షమాపణలు చెప్పేసేయి, అంతా సర్దుకుంటుంది అంటుంది తల్లి. అలా వాళ్ళు మాట్లాడుకోవడం, వాళ్ళ మాటలన్నీ మైత్రి మేడ మీద నుంచి వింటుంది. నేను ఇక్కడే ఉంటే నిజంగా వీళ్ళకు లేనిపోయిన సమస్యలు వస్తాయి. అదే నేను కనిపించకపోతే ఏ సమస్య ఉండదు. చెల్లి పెళ్ళి కూడా జరగాలంటే నేను ఇక్కడ ఉండకూడదు. ఇది నాన్నను బాధ పెట్టే విషయమే, అయినా తప్పదు. నేను ఎలాగైనా సరే నా బ్రతుకు నేను చూసుకోవాలి అని మైత్రి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుంది. తల్లిదండ్రులు పడుకున్న తర్వాత వాళ్ళ దగ్గరకు వెళ్ళి, నన్ను క్షమించండి నాన్న, నా పరిస్థితి మీకు అర్థం కావడం లేదు. కానీ మిమ్మల్ని నేను అర్థం చేసుకున్నాను. మీకు నేను భారం కాకూడదు అనుకుంటున్నాను. అందుకే వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఇల్లు వదిలి బయటకు వెళ్ళిపోతుంది. ఒక పక్క అరవింద్ మైత్రికి జరిగిన అన్యాయాన్ని తలుచుకుంటూ బాధపడుతూ మందు తాగుతూ ఉంటాడు. చూస్తుండగానే తెల్లారిపోతుంది. ఏమండి, మైత్రిని పిలవనా? మాట్లాడి తన అత్తగారింటికి పంపిద్దామా అంటుంది మైత్రి తల్లి తులసి. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే చిన్న కూతురు వచ్చి, నానా, ఇల్లంతా వెతికాను, అక్క ఎక్కడా కనిపించడం లేదు అని చెప్తుంది. ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళుంటుంది అనుకుంటూ ఉంటారు. దాని తప్పు తెలుసుకొని మొగుడు దగ్గరికి వెళ్ళుంటుంది లేరా అంటుంది మైత్రి నానమ్మ. ఎందుకో తను అలా కాంప్రమైజ్ అయి వెళ్ళుందంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు. ఎందుకైనా మంచిది తనకు ఒకసారి కాల్ చేస్తానుండు అని కాల్ చేస్తాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. తిరిగి అత్తగారింటికి వెళ్ళుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు పెట్టుకుంటుంది? నాకేదో అనుమానం వస్తుంది అంటాడు ఆనందరావు. సరేరా, అంత అనుమానం ఎందుకు? ఒకసారి అల్లుడు గారికి ఫోన్ చేయి, తెలుస్తుంది ఇంటికి వెళ్ళింది లేంది అంటుంది మైత్రి నానమ్మ. ఇప్పటి వరకు వాళ్ళు మైత్రి గురించి ఒక్క ఫోన్ కూడా చేయలేరు. మనం ఫోన్ చేస్తే ఏం బాగుంటుంది అంటాడు ఆనందరావు. ఏం పర్వాలేదు, అల్లుడేం పరాయివాడు కాదు కదా, మనవాడే కదా, చెయ్యి అంటుంది మైత్రి నానమ్మ. ఇదిలా ఉంటే తీరా చూస్తే మైత్రి రాత్రంతా బస్టాప్లో పడుకొని ఉంటుంది. అటువైపుగా వెళ్తున్న అరవింద్ ఫ్రెండ్, ఎవరబ్బా రాత్రంతా ఇలా బస్టాప్లో పడుకొని ఉన్నారు, ఎవరై ఉంటారు అని అలా దగ్గరకు వెళ్తాడు. తీరా చూస్తే మైత్రిని చూసి అతను ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇది ఎపిసోడ్ 7, 8. మళ్ళీ 9th, 10th ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. నా ఛానల్ని వాచ్ చేస్తుండండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.